హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఛానల్కి నేమ్ అయితే చేంజ్ చేశాను. ఇట్స్ నవాన్వర్స్ కాలింగ్ యాజ్ చంద్రికాస్ కోజీస్ కార్నర్. సో ఈరోజు అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి డ్రై ఫ్రూట్ లడ్డూని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది నా ప్రెగ్నెన్సీ కేర్లో భాగంగా నేను ఇంట్లో అయితే ప్రిపేర్ చేశాను. మేబీ ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి మీతో ఇక్కడ షేర్ చేస్తున్నాను. నేను జీడిపప్పు, వాల్నట్స్ ప్లస్ బాదాము ఇవన్నీ కూడా ఈ విధంగా క్రష్ చేసి తీసుకున్నాను. సో ఒక్కొక్కటి 100 గ్రామ్స్ అబో తీసుకున్నాను. సో మీకు కావాల్సిన క్వాంటిటీలో అయితే తీసుకొని కావాలనుకున్న వాళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని ఒక్కోసారి అయితే జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే కొంచెం ఇది మనం పాలల్లో కలుపుకొనైనా తాగొచ్చు, లేదా డైరెక్ట్గా ఫ్రూట్ లడ్డు లాగా చేసుకొని తినొచ్చు అనమాట. సో నాకు ఈ విధంగా డైలీ ఒక లడ్డు రూపంలో తీసుకుంటే బెటర్ కదా అనే ఇంటెన్షన్తో నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా నేను ఇలాగే చేసుకున్నాను. ఆ వీడియో కూడా నేను ఇంతకుముందు ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. ఇక్కడ కొంచెం నెయ్యి తీసుకొని కరిగించి ఈ విధంగా నెయ్యిలో ముందుగా తీసుకున్నటువంటి విత్తనాలు తీసేసి తీసుకున్న ఖర్జూరా లయన్ డేట్స్ తీసుకున్నాను. సో డేట్స్ అన్నిటిని ఈ విధంగా జార్లో మెత్తగా మిక్సీ పట్టేసుకొని దాన్ని నెయ్యిలో వేయిస్తున్నాను అనమాట. సో ఈ విధంగా వేయించడం వల్ల మనకి ఖర్జూరాలు పచ్చి వాసన పోయి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది, బట్ ఓకే, మనం నిదానంగా ఇలా కలుపుతూ ఉంటే బాగా వేగి మంచి ఫ్లేవర్ ప్లస్ మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. సో ఈ విధంగా వేయించిన తర్వాత దీని అంతటిని తీసి పక్కన పెట్టుకోవాలి. కింద కొంచెం నెయ్యి మిగిలింది. అదే నెయ్యిలో నేను నెక్స్ట్ బెల్లంని యాడ్ చేసుకుంటున్నాను. సో నాకు కొంచెం ఐరన్ ట్యాబ్లెట్స్ కన్నా ఐరన్ ఉండే ఇంగ్రీడియంట్స్ ఈ విధంగా తీసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి లైట్గా నేను బెల్లం కూడా తీసుకున్నాను. సో మీ టేస్ట్కి తగ్గట్టుగా జాగరీని అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా దీన్ని కూడా బాగా పాకం వచ్చేలాగా చూసుకోవాలి. నేను పాకం టెస్టింగ్ అయితే ఏం చేయలేదు. మామూలుగా కొంతమంది ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకొని గట్టిపడిందా లేదా అలా చూస్తారు కదా. సో అలా ఏం లేకుండా డైరెక్ట్గా నేను నెయ్యిలోనే కరిగించేస్తున్నాను అనమాట. ఒకవేళ మీకు ఇందులో కొన్నిసార్లు ఏమంటే కొంచెం మట్టి ఉండడం అట్లా అనిపిస్తుంది కదా, అలా అనిపిస్తే మీరు సపరేట్గా పాకం చేసుకొని వడగట్టి తర్వాత యూస్ చేసుకోవచ్చు డైరెక్ట్గా పొడిలో వేసుకొని. సో ఇక్కడైతే నేను ఈ విధంగా డైరెక్ట్గా నెయ్యిలో వేయించేసి పాకంలాగా వచ్చేసిన తర్వాత ఇంకా ఇలా ముందు క్రష్ చేసుకున్న బాదం పౌడర్ని అయితే యాడ్ చేశాను. తర్వాత ఇది వచ్చేసి వాల్నట్ పౌడరు, వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి జీడిపప్పు పౌడరు. సో ఈ విధంగా క్రష్ చేసినంతా కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో మీకు ఒకవేళ ఎక్స్ట్రా నెయ్యి కావాలి అనిపిస్తే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైనా నెయ్యి కరిగించి ఉంచిన దాన్ని యూస్ చేసుకోవచ్చు. సో అది ఆప్షనల్ అనమాట. నాకు ఇక్కడ వేసుకున్న నెయ్యి అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా అంతా కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాను. తర్వాత నేను ఎండు ద్రాక్షను కూడా కాస్త మిక్సీ పట్టుకున్నాను అనమాట. సో మీ దగ్గర మీకు ఆప్షనల్ అనిపిస్తే స్కిప్ చేయొచ్చు, లేదు నాకు ఇది పులుపు అనిపిస్తుంది అంటే మీరు అవాయిడ్ చేయొచ్చు. కొంతమంది ఎండు ద్రాక్ష ప్రిఫర్ చేయరు. సో నేను ఎండు ద్రాక్ష అయితే తీసుకున్నాను. అంతా కూడా బాగా కలిసే విధంగా మనము కలుపుకోవాలన్నమాట. ఎక్కడ కూడా అంతా ఒకే చోట ముద్దగా ఉన్నట్లు కాకుండా బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. అప్పుడే స్వీట్నెస్ అనేది అంతా కూడా ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఫైనల్గా ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్నటువంటి డేట్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇది కొంచెం హార్డ్గా ఉంది, బట్ ఓకే, కలిపితే కనుక మొత్తం బాగా స్ప్రెడ్ అవుతుంది. సో ఇదే మనకి బెస్ట్ ఇంగ్రీడియంట్, ముద్దలు చేయడానికి బాగా యూజ్ అవుతుందన్నమాట. సో కాబట్టి నేను కొంచెం నెయ్యి ఎక్కువ యాడ్ చేసి కలిపాను అనమాట. సో ఈ విధంగా చల్లార్చి ఫైనల్గా అయితే ముద్దకు వస్తుందా రాలేదా అనేది చెక్ చేస్తున్నాను. సో
కొంచెం వేడిగా ఉంది, లైట్గా చల్లార్చి ట్రై చేయండి మీరు ఒకవేళ చేస్తున్నట్లయితే. సో లడ్డు ఫామ్ అవుతుందా లేదా అని చెక్ చేస్తున్నాను. లడ్డు అయితే పర్ఫెక్ట్గా ఫామ్ అయింది. సో కొంచెం కొంచెం నెయ్యి అప్లై చేసుకొని హ్యాండ్కి ఈ విధంగా మొత్తం కూడా లడ్డూలు అయితే ప్రిపేర్ చేశాను. సో వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే కమెంట్లో మీ కమెంట్ అయితే చెప్పండి. So thanks for watching. Don't forget to like, comment and share. Please subscribe for more new vlogs and personal moments. Bye bye.